ఈ అస్థికలనేవి మీ తండ్రి గారి చివరాఖరి జ్ఞాపకాలు. ఇవి నీటిలో కలిసిన మరుక్షణం భౌతికంగా ఆయన మీకు పూర్తిగా దూరమైపోయినట్టే. ఎలా ఉన్నావురా? నాకేం నాన్న, బాగానే ఉన్నాను. అమ్మ నన్ను ఎంత బాగా చూసుకుంటుందో తెలుసా? ఇక్కడ నీకేదన్నా ఇబ్బంది కానీ కష్టం కానీ ఉందా నాన్న? అలా ఏం లేదు నాన్న, చాలా హ్యాపీగానే ఉన్నాను ఇక్కడ. తాతయ్య, శశి ఎలా ఉన్నారు నాన్న? నువ్వు మా నుంచి వెళ్ళిపోయావు కదా, అక్కడ అందరూ నీ గురించే బాధపడుతున్నారు. నేను మా అమ్మతో ఉంటే సంతోషపడాలి గాని బాధపడ్డం ఎందుకు నాన్న? నాన్నతో లేవుగా? నువ్వు మాతో కలిసి ఉండొచ్చు కదా నాన్న. కొన్ని కలయికలు కలగానే మిగిలిపోతాయి, కలవు. మీతో పాటు శశిని కూడా తీసుకురావచ్చు కదా నాన్న. శశికి కూడా నీతో ఉండాలని, నీతో ఆడుకోవాలని ఉంది నాన్న. కానీ ఏం చేస్తాం, దానికి మీ అమ్మే అడ్డుగా ఉంది. ఏ తల్లైనా తన పిల్లలు కలిసి ఉండాలని కోరుకుంటుంది యష్. తనే అడ్డుగా ఉండాలని అనుకోదు. శశిని అడ్డం పెట్టుకుంటుంది ఈ అమ్మ కాదు, మీ అమ్మ అహంకారం. సింధు ప్లీజ్, ఇప్పుడు నేను నీతో గొడవ పడ్డానికి రాలేదు. నా కొడుకుతో హ్యాపీగా గడపడానికి వచ్చాను. దయచేసి నా మూడ్ డిస్టర్బ్ చేయకు. రిషి, లంచ్ టైం అవుతుంది, మీ నాన్నని భోజనానికి రమ్మను. హలో సింధు, ఇవాళ ఇంటి వంట బంద్. ఏ ఎందుకు బంద్? నువ్వు రోజు తినేది ఏంటి వంటేగా ప్రసాదు? ఆఫ్ కోర్స్, కానీ ఈరోజు యష్ తన కొడుకును కలవడానికి వచ్చిన శుభ సందర్భంలో యష్ కంపెనీ లీగల్ అడ్వైజర్గా నేనే స్పెషల్గా అందరికీ ఒక చిన్న ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఆల్రెడీ ఫుడ్ కూడా ఆర్డర్ చేశాం. ఇదిగో ఫుడ్ కూడా వచ్చేసింది. ఒక్క నిమిషం. ఓకే ఓకే గౌరీ, అయ్యగారు వెళ్ళి పార్సిల్ తీసుకురారా. అట్టగారు తన క్లయింట్ ని ఇంప్రెస్ చేయటానికి ప్రసాద్ బాగానే కష్టపడుతున్నాడు సింధు. ఓయ్, దీన్ని ఇంప్రెస్ చేయడం అనరు, ఇంటికొచ్చిన అతిథిని గౌరవించడం అంటారు. ఆ ప్రాక్టికాలిటీ కూడా తెలియదు నీకు. మరి అయ్యగారు ఫుడ్ గుమగుమలాడిపోతుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, పోయి వడ్డించు. యష్ రండి భోంచేద్దాం. హలో ప్రాక్టికల్ ప్రసాద్, పర్మిషన్ తీసుకోకుండా వస్తున్నారేంటి? ఇవాళ యష్ మన ఇంటికి తన కొడుకును కలవడానికి వచ్చాడు. రూల్స్ వర్తించవు. రండి యష్. గౌరీ, అయ్యగారు తొందరగా రారా. వస్తానండి. హలో, మీ ఫుడ్ దాచిపెట్టుకోండి,
ఈరోజు యష్తో పాటు అందరికీ పార్టీ. వడ్డించరా. అట్టగానండి. ముందు యష్కు వడ్డించు. లెగ్ పీస్ వేరా. నాకు అది ఆ లెగ్ పీస్ వేరా. అటిచ్చేరా. చిగురాకు పిలిచింది రారమ్మని, నీలాకాశాన మేఘాలని, జరిగింది గమనించి ఆ చల్లగాలి, జోలాలి పాడింది తన చెంత చేరి, చినబోయిన చిన్న ప్రాణానికి వెకువింట మొదలైన కిరణాల వేడి, లోకమంతా అందాలు అందించదా, దారిలోన ఎదురైన గ్రహణాలు వీడి రంగులెత్తుకుంటూ రాదా. యష్, ఫుడ్ ఎలా ఉంది? బాగుంది, ఫైన్. మీకోసమే స్పెషల్గా ఆర్డర్ చేశాను. థ్యాంక్ యూ. ప్రసాద్, నీ హడావిడి ఆపి గెస్ట్కి కాస్త రెస్ట్ ఇవ్వు. కొంచెం ప్రశాంతంగా తిన్నివ్వు. నిన్ను చాలా మిస్ అవుతున్నాం రిషి. నువ్వు కూడా మాతో పాటు ఉంటే శశిని గొప్పగా చూసుకుంటున్నట్టుగా నిన్ను కూడా చూసుకునేవాడిని. పిల్లల్ని చూసుకోవాల్సింది గొప్పగా కాదు యష్, ప్రేమగా, ఆప్యాయంగా. అది ఒక అమ్మ మాత్రమే పిల్లలకి అందించగలదు. నాన్నలకి ప్రేమ ఆప్యాయత చూపించడం రాదనుకుంటున్నావా భవాని? వచ్చినా అమ్మలా చూపించే మమకారం ముందు నాన్నలు చూపించే అనురాగం తక్కువే. అమ్మ లేకపోయినా నా కూతుర్ని నేను బాగానే చూసుకోగలను. ప్రేమ, ఆప్యాయత, మమకారం వీటికి మించిన అభిమానం చూపించగలను. ఇప్పుడంటే పిల్లలకి ఈ మధ్య అమ్మొచ్చింది. ఇంతకు ముందంతా ఈ నాన్నే కదా వాళ్ళని చూసుకుంది. యు ఆర్ రైట్. అమ్మల కంటే నాన్నలే గ్రేట్. ఏం కాదు, నాన్నల కంటే అమ్మలే గొప్ప. కాదు, నాన్నలే గ్రేట్. కాదు, అమ్మలే గొప్ప. ప్రాక్టికల్గా చెప్తున్నాను, నాన్నే గ్రేట్. లేదు, అమ్మనే గొప్ప. ఏంటి అమ్మల గొప్పదనం? చెప్పు చూద్దాం. నువ్వు చెప్పు ప్రసాద్, నాన్నల గొప్పతనం ఏంటి? నాన్న, నీ పార్టీని నువ్వు ఆపు. అమ్మా, నీ పార్టీని నువ్వు ఆపు. ప్రసాద్ గారు కూర్చోండి. అక్క, ఎందుకు వదిలే, కూర్చో అక్క. నాన్న, భోంచేయడం అయిపోయిన తర్వాత మనమందరం కలిసి ఆడుకుందాం ప్లీజ్. ఓకే రిషి, ఇవాళ నువ్వు ఎలా చెప్తే అలా, అంతే. థ్యాంక్ యూ నాన్న, మా మంచి నాన్న, మా మంచి అమ్మ కూడా. ఈరోజు రిషిని కలవడానికి యష్ మన ఇంటికి గెస్ట్గా వచ్చాడు కాబట్టి ఈ గేమ్లో రూల్స్, రెగ్యులేషన్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఏమీ లేవు.
ఎవరు ఎక్కడికైనా రావచ్చు, ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఫైనల్గా యష్ రిషి ఇద్దరు హ్యాపీగా ఉండాలి. అందుకే నో రూల్స్. రెడీ? ఎలా అయినా సరే అమ్మ నాన్న కలిసేలా చేయాలి. ఒకే ఒక మాటే నువ్వై, మాటే రాని మౌనం నువ్వై, మౌనానికే రూపం నువ్వై, నన్నే చేరావే, నాకే నచ్చే కోపం నువ్వై. ఇద్దరూ కలిసిపోతే ఎంత బాగుండో. నువ్వై కోరికలో నా చేరిక నువ్వై, నన్నే నీలా మార్చేసావే. నిన్ను నిన్నుగా ప్రేమించనా, నన్ను నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుండనా. ఏంటి? అయితే వెళ్ళు. నీ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువైతిరయ్యో, ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుందిరయ్యో. నా ఇంటి ముందు రోజు వేసే ముగ్గుని గుండె మీదనే వేసుకుందు. నాన్నోటయ్యాడు పురయ్యో. సింధు, ఏంటి? ఏం లేదు. అక్క, వీళ్ళు ఆడుకుంటూ ఉంటారు. అందరికీ స్నాక్స్ ఏదైనా ప్రిపేర్ చేద్దాం. మంగా పద. సింధు కిచెన్లోకి వెళ్ళింది.
ఇదే కరెక్ట్ టైం. నిన్ను నాన్నమ్మ కలిసేలా చేసి నేను ఎలాగైనా గెలవాలి రిషి. అవుట్ అవుట్. రిషి, మనం అలా సరదాగా బయటకు వెళ్దామా? వెళ్దాం నాన్న. ప్రసాద్ గారు, రిషిని బయటికి తీసుకెళ్తా. మా అమ్మ వీడిని కలిసేలా చెయ్యాలి. సింధు అడిగితే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయండి. ఓకే యష్, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. అమ్మా, ఇప్పుడు మీ అమ్మని ఎందుకు పిలుస్తున్నావు రిషి? మనం బయటకు వెళ్తున్నట్టు అమ్మకు చెప్పాలి కదా నాన్న. చెప్పకుండా వెళ్తే అమ్మ ఊరుకోదు. ఏంటి రిషి పిలిచావు? సరదాగా అలా బయటకు వెళ్దామంటున్నాడు నాన్న. వెళ్ళరానా? వెళ్ళనా? చెప్పమ్మా. ఎక్కడికి యష్? అదే సింధు, ఈ వీధి చివర ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది కదా, రిషిని తీసుకెళ్లి ఐస్ క్రీమ్ కొని పెడదామని. వెళ్ళొస్తానమ్మా, త్వరగా వస్తానులే. సరే, త్వరగా వచ్చేయండి. బాయ్ అమ్మా. బాయ్. ఆమె నా ఇంటికి రావడం, నా కొడుకుని కలవడం, వాడితో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. మా అమ్మ కూడా కలిసే తీరుతుందంటే మాత్రం నీకు కూడా నేను అభ్యంతరం చెప్పాల్సి ఉంటుంది. మనవణ్ణి కలవడానికి నానమ్మకే పర్మిషన్ లేదంటుందా ఆ సింధు? దానికి ఎంత తలపగరో. పాపం దావత్త రిషిని కలిసి మాట్లాడాలని ఎంతగానో ఆశపడ్డారు. రిషి కోసం ఇష్టమైన వంటలు, కొత్త డ్రెస్సులు అన్నీ కొన్నారు. అసలు ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడెప్పుడు రిషి దగ్గరికి వెళ్తావా అని దావత్ అసలు రాత్రంతా నిద్ర కూడా పోలేదమ్మే. దావత్ ఆనందం అంతా ఒక్క క్షణంలో ఆవర్సేసి పడేసింది ఆ సింధు. శశిని కలవడానికి సింధు వచ్చినప్పుడు వదిన కావాలని కలవకుండా చేసిందన్న కోపం మనసులో పెట్టుకుని ఉండదమ్మే. అందుకే మీ అత్తయ్యని ఇంటి బయట ఆపి అవమానించి పంపించుంటది. అత్తయ్య వాళ్ళతో పాటుగా శశిని కూడా తీసుకెళ్ళుంటే శశిని కలవచ్చన్న ఉద్దేశంతో అన్న దావత్తని రిషిని కలవటానికి ఒప్పుకొనుండేదేమోనమే. నేను రిషిని ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి ఏదో విధంగా కలుస్తాను. కానీ శశి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని కలవడానికి వీల్లేదు అసలు. నాకు అవకాశం రాకపోతుందా? అప్పుడు రిషిని మన ఇంటికి తీసుకురాకుండా ఉంటానా? అది కూడా చూస్తాను, అది ఎన్నాళ్ళని ఇలా చేస్తుందో. రిషి, నువ్వెక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను, సరేనా? సరే నాన్న.
అమ్మా చెప్పరా, నన్ను అవమానించినట్టే నిన్ను కూడా ఏమైనా అవమానించిందా? అదేం లేదమ్మా. రిషిని కలవాలి మాట్లాడాలి అన్నావు కదా, అందుకు నేను ఏర్పాటు చేశాను. నువ్వు వెంటనే బయలుదేరు. ఎక్కడికి రా? మళ్ళీ దానింటికా? అక్కడ సింధు ఉంటుంది కదరా. మా ఆ ఇంటికి అవసరం లేదమ్మా. రిషిని ఆ ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చాను. మేం బయటకు వచ్చి వాళ్ళ వీధి చివరిలో ఉన్న కేఫ్లో ఉన్నాం. నువ్వు త్వరగా వచ్చాయి. అలాగేరా, నేను ఇప్పుడే వస్తున్నాను. ఎక్కడికి? యేష్ రిషిని ఆ ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చాడంట. వెళ్ళండి తాత, బయటైతే సింధుతో ప్రాబ్లమే ఉండదు. వదినా, వీలైతే రిషికి 4 మంచి మాటలు చెప్పి మనసు మార్చి అట్నుంచటే మన ఇంటికి తీసుకొచ్చేయండి. అప్పుడు గాని సింధు తెక్క కుదరదు. దాంతో ఉంటే నీ భవిష్యత్తే పాడైపోతుందిరా. అది తప్పుడు మనిషిరా. వదులు నానమ్మా, నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి. రే రిషి, నాన్నని చెప్తున్నాను, నా మాట వినరా. నేను వినను, నాకు అమ్మే కావాలి. యష్